Watch full episodes on Jio Hotstar. $5,000కే మ్యాజిక్ కిట్టా? అరే అన్నయ్య, నాకు కూడా ఒక కిట్ ఇవ్వు. మెజిషియన్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. థ్యాంక్ యూ. ఇదిగో దీన్ని తీసుకోండి. దీన్ని పెట్టుకుని మీరు పెద్ద మెజిషియన్ కూడా కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను. చూడండి, ఇది ఖాళీ హ్యాట్. దీనిలో చేయి పెట్టండి. మీ చేతికి ఏం దొరికితే దాన్ని బయటికి తీయండి. భలే, ఇది ఎలా వచ్చింది? దీన్ని అంటారు మ్యాజిక్. దీన్ని చూడండి, ఈ డైమండ్ ని ఒక మనిషి ఎదురుకుండా ఇలా గాడిస్తే వాళ్ళు తప్పకుండా హిప్నోటైజ్ అయిపోతారు. కావాలంటే మీరు దీంతో నన్ను కూడా చేయొచ్చు, లేదా బాక్సర్ మీద ప్రయోగించండి. సరే, నేను ట్రై చేసి చూస్తాను. బాక్సర్ అన్నయ్య, ఒక్కసారి ఇటు చూడు. నువ్వు హిప్నటైజ్ అయిపోతున్నావు. అలాగా? నేను హిప్నటైజ్ అవుతున్నానా? ఇదిగో తీసుకో. రా, కిందకి రా. రమ్మంటుంటే నేను హిప్నటైజ్ అయ్యానో లేదో చెప్తాను. నీకు చెప్తాను రా. అద్భుతం బాస్, అద్భుతం. ఈసారి వైరస్ గారు భలే వస్తువు ఇచ్చారు, కానీ మోటు హిప్నటైజ్ అవ్వలేదే. బాక్సర్ అనవసరంగా మోటుకి పంచిచ్చాడు, లేదంటే ఖచ్చితంగా మోటు హిప్నోటైజ్ అయ్యేవాడు. ఈ డైమండ్ చూపించినందువల్ల షో చూపించేవాడు కూడా హిప్నోటైజ్ అవుతారు. ఇదిగో ఇటు చూడు, ఈ డైమండ్ వల్ల బాక్సర్ హిప్నోటైజ్ అయ్యారు. ఇంకా సేపు అయిన తర్వాత ఆయన మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తారు. లేదంటే నువ్వు ఒక్క క్లాప్ ఇచ్చేవంటే ఆయన మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తారు. కావాలంటే ఇలా చూడు. అరే, ఇది చాలా అద్భుతంగా ఉంది. పతులు కమల్పూర్కి వెళ్ళాడు. తను ఇక్కడుంటే ఎంత ఆనందించేవాడు. ఇప్పుడే ఫోన్ చేసి తనకి చెప్తాను నేను మెజిషియన్ అయిపోయానని. హలో పతులు, వెల్కమ్. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? హలో. అరే మోటు, నేను కమల్పూర్కి వెళ్ళొచ్చేలోగా నువ్వు మెజిషియన్ ఎలా అయిపోయావు? ఎందుకని మోటు నువ్వు ప్రజల చేత దెబ్బలు తినే పనులు చేస్తున్నావు? అరే పతులు, చూస్తూ ఉండు. నేను చేసే మ్యాజిక్ ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అయ్యమ్మా, నమ్మలేకపోతున్నాను. మోటు మెజిషియనా? సరే, మ్యాజిక్ చూద్దాం. పిల్లలారా, పెద్దలారా, ముందుగా నేను మీ అందరినీ హిప్నటైజ్ చేయబోతున్నాను. మీరందరూ ఇప్పుడు హిప్నటైజ్ అవుతున్నారు. అయిపోండి, నిద్రపోండి, అందరూ నిద్రపోండి. రండి, మోటు ఇరుక్కునేటట్టు మన పనిని ప్రారంభిద్దాం. అరే, నేను కూడా హిప్నటైజ్ అయిపోయానేంటి? ఏంటి మీరంతా నన్ను అలా చూస్తున్నారు? అసలు ఏమైంది? మరేం పర్వాలేదు. ఇప్పుడు మీరు నా నెక్స్ట్ షోని చూడండి. ఈ టోపీ ఖాళీగా ఉంది. చూడండి. ఇప్పుడు ఇందులోంచి బయటికి వస్తుంది ఒక కుందేలు. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదా? అరే, కుందేలేమైంది? ఇదిగో నా నెక్లెస్ అక్కడికి ఎలా వెళ్ళింది? అరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కుందేలేది? ఇప్పుడే కుందేల్ని బయటికి తీస్తాను. నా బ్యాగ్, అది నా చైను. నా గాజులు, నా వస్తువులని దొంగిలించావా?
వాడిని కొట్టండి. మనల్ని హిప్నోటైజ్ చేసి మన దగ్గర ఉన్నదంతా దోచుకున్నాడు. వాడిని వదలొద్దు. వెళ్ళండి, కొట్టండి. వదలొద్దు. కొట్టాలి. కొట్టండి. Stop in the name of law. బతికాను. అయ్యమ్మా. మోటు నువ్వు తప్పు చేస్తే సెక్షన్ నాకు పడుతుంది. ఇక నువ్వు ఈ పనులు ఆపు. ముందు మనం ఇక్కడి నుంచి పారిపోదాం. పద త్వరగా రా. తన ఫ్రెండ్ను కూడా కొట్టండి. వాడు కూడా ఇందులో ఒకడు. వాడిని వదలొద్దు. కొట్టండి. అరే మిత్రులారా, నా సహోదరులారా, నాకు మ్యాజిక్ కిట్ ఇచ్చిన వాడిని నేను వదిలిపెట్టను. పతులు, బాక్స్ మీద ఆ వ్యక్తి నంబర్ ఉంది. నేను తనకి కాల్ చేస్తాను. అరే నువ్వు నాకు ఏం కిట్ ఇచ్చావు? దెబ్బలు తిన్నాను. జనమందరి సామాన్లు నా టోపీలోకి వచ్చేసాయి. అదంతా ఎలా జరిగింది? ఎలా జరిగింది? నీకు ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటాను. నీ ఫ్రెండ్స్ తో పాటు అడవులో నువ్వు కాస్త ప్రాక్టీస్ చేయి. ఎక్స్పర్ట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు షో చేయొచ్చు. ఓకే, బై బాయ్. ఏమన్నారు ఆయన? ఏమన్నారు? ముందు నన్ను అడవిలో ఒంటరిగా ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. ఇప్పుడు చూడు నా మ్యాజిక్. రండి రండి, మ్యాజిక్ షో చూడండి. పతులు, నువ్వు పక్కనే కూర్చుని నా మ్యాజిక్ షో చూడు. రండి రండి, చూడండి నా మ్యాజిక్ మహత్యం. రండి. ఆహా, ప్రేక్షకులు కూడా వచ్చేసారు. చూడండి ఈ మ్యాజిక్ షో చూడండి. చూడండి, ఈ హ్యాట్ లోంచి కుందేలు బయటకు వస్తుంది. ఇదిగో చూడండి. మోటు ఏంటిది? పాము. మోటు మోటు అరే ఇదంతా ఎలా జరిగింది? మోటు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకి దెబ్బలు తగిలేలా చేస్తున్నావు. ఇక ఈ మ్యాజిక్ ఆపే. మన పని అయిపోయేలా ఉంది. పద త్వరగా పద. పెద్దన్నయ్య, మమ్మల్ని కాపాడు. అరే మోటు మిత్రమా, నా సహోదరుడా, ఇది చెప్పు, అసలు ఏం జరిగింది అయ్యా? పెద్దన్నయ్య, ఏం జరిగిందంటే కాస్త లాకెట్ ని చూపించు. అరే మిత్రమా, ఇది 2-వే డైమండ్. ఇందులో 2 వైపులా లెన్స్ ఉంది. ఇది మ్యాజిక్ చేసే వాళ్ళని కూడా హిప్నటైజ్ చేసేస్తుంది అయ్యా. అందువల్లేనా మోటు నువ్వు అందరిని హిప్నటైజ్ చేసేటప్పుడు నువ్వు కూడా హిప్నటైజ్ అయిపోతున్నావు. అది ఆదరాగా తీసుకుని ఎవరో ఒకరు అందరి దగ్గర వస్తువుల్ని నీ దగ్గర హ్యాట్ లో దాచి పెడుతున్నారు. మోటు, నిన్ను ఇరికించాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అది బహుశా జానే అయి ఉండొచ్చు. కానీ పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి. ఐడియా, పద. ఇప్పుడు మనం వెళ్ళి ఆ జానికి తమాషా చూపిద్దాం. జాన్, జాన్, మమ్మల్ని కాపాడు. జనం మా వెంట పడుతున్నారు. మమ్మల్ని కాపాడు. ఎందుకు మిమ్మల్ని వెంట పెడుతున్నారు? దేనికి? జాన్, మమ్మల్ని వస్తున్నారు. నేను ఒక మ్యాజిక్ కిట్ ని కొన్నాను. ఇదొక డైమండ్. దీన్ని ఉపయోగించి హిప్నటైజ్ చేశాను. ఇలా ఇప్పుడు జాన్, నేను ఏదైతే నీకు చెప్తానో నువ్వు అదే చెయ్యాలి. సరే, మీరు ఏం చెప్తారో నేను అలాగే చేస్తాను. ఓకే ఓకే. ముందు నువ్వు నెంబర్ 1 ని నెంబర్ 2 ని కొట్టాలి. వాళ్ళిద్దరూ నీ తప్పులకి తోడుగా ఉన్నవాళ్ళు. నెంబర్ 1 నెంబర్ 2 మీరు రావాలి. వచ్చి నా చేత దెబ్బలు తినాలి. మీ బాస్ ఇప్పుడు ఎలా ఉన్నారు? మిమ్మల్ని కొడుతున్నారు కదా. అరే, మార్కెట్ లోను సమాజంలోనూ మీకు ఎలాంటి గౌరవము లేదు. మీరు దానికి ప్రతీకారం తీర్చుకోలేరా ఏంటి? నెంబర్ 1 నెంబర్ 2 మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నా ఒళ్ళు ఎందుకు నొప్పెడుతోంది.
ఏం లేదు ఏం లేదు, నీకు ఏమీ కాలేదు. నేను ఈ డైమండ్ ని ముందు ఇలా 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 ఊపాను. జాన్, నువ్వు ఏవేవి దొంగతనాలు చేసావో అవన్నీ నువ్వు పేపర్లో రాసుంచు. రాస్తాను. రామచంద్రపురంలో కమలా నెక్లెస్ ని నేనే దొంగలించాను. బందర్లో లక్ష్మి నెక్లెస్ నేనే దొంగలించాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏంటిది? ఇవన్నీ నువ్వు దొంగతనం చేసిన డీటెయిల్స్. జాన్, నువ్వు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు దొంగతనాలు చేసావో అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇది చీటింగ్. నన్ను మోసం చేశారు, నన్ను అన్యాయం చేశారు. మోటు హిప్నోటైజ్ చేసి ఇదంతా రాయించాడు. వెళ్ళండి, మీ బాస్ ని మీకు నచ్చిన విధంగా ఉతికేయండి. వద్దు, నన్ను కాపాడండి సార్, కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.